అందరికీ జై భీములు. నేను మీ రవిశంకర్ చక్కుది. పైన ఉన్న ఫోటోలో ఉన్న ఆ సార్ గారి పేరు తెలుసా? తిరిగిపోతే ఆ సార్ గారి పేరు గరికపాటి నరసింహరావు గారు. ఆయన తెలుగు అవధాని, ప్రవచనాత్మక శక్తి, ప్రవచనాలు చెప్పే ఒక శక్తి, అదేవిధంగా సాహితీవేత్త. ఇన్ని బిరుదులు ఉన్న తెలుగు పండితుడు, విశ్లేషకుడు, కవి. ఈయనకి ఇన్ని బిరుదులున్న ఆయన గతంలో పిల్లలకి పౌష్టికాహారం పెట్టాలని చెప్పేసి ఆయన వీడియో చేయడం జరిగింది. అదేవిధంగా నిన్న బడి పిల్లలకి గుడ్డు ఎందుకు, గాడిద గుడ్డు పెట్టాలా, మాస్టర్లు ఎందుకు ఉంది, చదువు చెప్పడానికి కాకుండా కొడుగుడు లెక్కేసుకోవడానికి మాస్టర్ వాళ్ళ పిల్లకాయలు చదువు ఎట్లా వస్తుందని చెప్పేసి ఈయన అతిశయోక్తి మాటలు మాట్లాడి ఒక వీడియో పెట్టి అక్కడ కరధ్వనాలు చప్పట్లతో ఆయన చెప్పే మాటలు కరధ్వనాలతో ఆయన్ని పైకి లేపారు చాలామంది. అయితే ఇది చాలా విడ్డూరంగా ఉంది. బడి పిల్లలు చదువుకోవటానికి వాళ్ళు వెళ్తుంటే వారికి మధ్యాహ్నం పూట భోజనం పెట్టడం తప్పు కాదు. గరికపాటి నరసింహరావు గారి ఇంటి డబ్బులు ఆస్తులు ఇచ్చి వాళ్ళకి భోజనాలు పెట్టడం వల్ల ప్రభుత్వం ప్రజల సొమ్ము, అది పెడతాం తప్పు లేదు. అయితే గుడ్డు ఎందుకు, వారికి భోజనం ఎందుకు, బాగా చదువు చెప్పండి అని చెప్పటం ఇది ఆయన మూర్ఖత్వానికి నిదర్శనం. ఒకసారి గరికపాటి నరసింహరావు గారి మాటలు వెనక్కి తీసుకోవాలి ఖచ్చితంగా. లేని పక్షంలో ఆయన మీద ఉవ్వెత్తున మేము నిరసన కార్యక్రమం తెలియజేస్తాం. అదేవిధంగా అభివృద్ధి చెందిన దేశాలు, అమెరికా వంటి దేశాల్లో పిల్లవాడికి ఎల్కేజీ నుంచి ఇంటర్మీడియట్ దాకా వాళ్ళకి ఉచిత విద్య, ఉచిత బస్సులో ఇంటి నుంచి తీసుకెళ్తారు వాళ్ళని, ఉచితంగా భోజనం ఇంటర్మీడియట్ దాకా. అభివృద్ధి దేశాల్లో, అభివృద్ధి చెందిన దేశాల్లో, అమెరికా దేశాలు అలాంటి దేశాల్లో ఉచిత విద్య ఉంది. జపాన్లో కూడా, చైనాలో కూడా ఉచిత విద్య ఉంది, ఉచిత భోజనం ఉంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తెలుగు రాష్ట్రాల్లో ఉచిత భోజనం పెడుతుంటే ఆ పిల్లల మీద గరికపాటి నరసింహరావు గారు, ఇన్ని బిరుదులున్న గరికపాటి నరసింహరావు గారు మీరు అలా మాట్లాడటం చాలా తప్పు. మీ మాటలు వెనక్కి తీసుకోండి. పిల్లలందరికీ సారీ చెప్పాలని చెప్పేసి మేము దళిత హక్కుల పోరాట సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. గరికపాటి నరసింహరావు గారు మాట్లాడిన వీడియో కూడా మీరు చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నేను మీ చెప్పే రవిశంకర్. జై భీమ్. ఇవాళ బళ్ళల్లో మధ్యాహ్న భోజనం ముఖ్యమైనది, చదువు మధ్యాహ్నం అయిపోయింది. చదువు ఎవడికి అక్కల్లా. భోజనంలో గుడ్డెట్టారా, గడిది గుడ్డెట్టారా, అన్నం తినేవాడు కోడిగుడ్డు పెట్టడం ఏంటంటే బుద్ధి ఉందా లేదా? చదువుకోమని లేకపోతే వెళ్ళిపోమని చెప్పండి. కొడుగుడ్డు కోసం వస్తావు నువ్వు. ఈ గుడ్లు లెక్క రాయాలి మాస్టర్లు, వాళ్ళ కర్మ కాలిపోయి. చదువు చెప్పక్కల్లా. ఎన్ని గుడ్లు వెళ్ళాయి, ఎన్ని గుడ్లు మిగిలాయి, ఎన్ని గుడ్లు మధ్యలో పేలాయి.